ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం మన మార్కెటింగ్ అనే ఈ చాప్టర్‌లో లాస్ట్ యూనిట్‌కి సంబంధించి మనకి బ్రాండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఒకటుంది. బ్రాండింగ్ అంటాము. బ్రాండింగ్ అనగా ఏమిటి? బ్రాండింగ్‌లో ఉండేటటువంటి అంశాలు ఏమిటి? బ్రాండింగ్‌ని మనం ఏ విధంగా మార్కెటింగ్‌లో ఉపయోగించుకుంటాము అనే టాపిక్‌ని ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే ఇలా మనం ఈ బ్రాండింగ్‌ది ఇతర అంటే మార్కెటింగ్‌లో బ్రాండింగ్‌కి ఉండేటటువంటి ఇంపార్టెన్స్‌ని మనం ఇక్కడ ప్రాముఖ్యత అనే పేరుతో కూడా నేర్చుకుంటాం. అసలు బ్రాండింగ్ అనేది లేకపోతే మార్కెటింగ్‌లో వస్తువుని రిలీజ్ చేయలేమా? మరి దాని యొక్క ఆవశ్యకత ఏమిటి? అనేది మనం డిస్కస్ చేద్దాం. నా ఫైలు నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరికి విజిబుల్‌గా ఉందో లేదో నాకు తర్వాత చెప్పండి. సో, ఓకే. ఆ! ఆ ఫైల్ కనబడుతుందమ్మా? రైట్. ఓకే. స్టార్ట్ చేస్తానయితే. మొదట బ్రాండింగ్ అనే దాంట్లో బ్రాండ్ అనే పదానికి అర్థం ఏమిటి? దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాము? అలాగే లక్ష్యాలు, ఆవశ్యకత అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో, బ్రాండింగ్‌ని మనం ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. సో, ఒక అమ్మకందారుడు లేదా ఆ గ్రూపు విక్రయించే వస్తువులు. అంటే ఒక అమ్మకందారుడు లేదా ఒకే రకమైనటువంటి వస్తువుల అమ్మకందారులు విక్రయించేటటువంటి వస్తువుల లేదా సేవలకు ఇవ్వబడిన పేరు లేదా పదము లేదా గుర్తు లేదా చిత్రీకరణ. దీనిని మనం బ్రాండింగ్ అంటాము. అంటే ఒక అమ్మకందారుడు తన వస్తువుని అమ్ముకోవడానికి దానికి ఏదైనా ఈజీగా గుర్తుపట్టాలి. ఇది పలానా అమ్మకందారుడు పలానా వస్తువుని మార్కెట్‌లో అమ్ముతున్నాడు అని ఆ వస్తువుకి గాని, ఆ సేవకు గాని ఒక పేరు పెట్టడం అనేది జరుగుతుంది. అలా ఆ వస్తువుకి పెట్టిన పేరు గాని, దానికిచ్చిన ఒక పదాన్ని గాని, లేదా ఒక గుర్తు రూపంలో ఇస్తే గుర్తును గాని, లేదా ఒక డిజైన్ దాన్ని డిజైన్ అంటాం చిత్రీకరణ. ఆ డిజైన్ రూపంలో ఇచ్చిన అలాంటి వాటిని మనం బ్రాండింగ్ అని చెప్పవచ్చును. సో, బ్రాండింగ్‌లో అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు ఈ మార్కెటింగ్‌లో బ్రాండింగ్ యొక్క నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. అంటే వస్తువులకి తగిన పేర్లు, గుర్తులు ఉండటం వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయి? అదే నిజంగా ఏదైనా ఒక గుర్తు గాని, ఒక పేరు గాని ఇవ్వకుండా బ్రాండ్‌ని బయటికి విడుదల చేస్తే మార్కెట్‌లో దాన్ని వినియోగదారుడు గుర్తుపట్టడం కష్టం కాబట్టి, ఆ విధమైనటువంటి మనకి గుర్తుని లేదా బ్రాండ్‌ని ఇవ్వటం అనేది మనం గమనించవచ్చు. సో, ఈ గుర్తు ఇవ్వటం వలన ఏ రకమైనటువంటి ప్రయోజనాలు వినియోగదారుడికి లేదా మార్కెటర్స్‌కి కలుగుతుందనేది చూద్దాము. ఒకటి, బ్రాండ్ వలన వినియోగదారుడు తేలికగా తమకు కావలసినటువంటి వస్తువుల నాణ్యతను గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక బ్రాండ్ ఉండటం వలన ఆ బ్రాండ్ అనే ఆ గుర్తుని చూసి, ఇగో నాకు కావాల్సినటువంటి వస్తువు ఇలా ఉంటుంది. లేదా ఎవరి చేతన మనం తెచ్చుకునేటప్పుడు కూడా దాని గుర్తు ఈ విధంగా ఉంటుంది. ఈ గుర్తు ఉన్న దానిని నాకు తీసుకొనిరా అంటే బ్రాండ్ అనేది మన విశ్వాసానికి, మన నమ్మకానికక మారుపేరు. అలాంటి ఆ గుర్తు వినియోగదారుడు వస్తువుల యొక్క నాణ్యతను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో, అతనికి 10 రకాల వస్తువులు మార్కెట్‌లో ఉంటే అందులో తనకు కావాల్సినటువంటి వస్తువు ఏదో ఈజీగా అతను ఐడెంటిఫై చేసుకోగలుగుతాడు ఆ బ్రాండ్ ఉండడం వలన. అది. అలాగే పేరు ప్రఖ్యాతులు గల సంస్థల బ్రాండ్ మనం ఉపయోగించడం ద్వారా వినియోగదారుడు కూడా ఏమనుకుంటాడు, ఒక ఫీల్ అవుతాడు. తనకి గౌరవం పెరిగినట్లు భావిస్తాడు. నేను పలానా కంపెనీ యొక్క పలానా బ్రాండ్ యొక్క బ్రాండ్ యొక్క వస్తువులు తప్ప మరేది వాడను అని గొప్పగా చెప్పుకోవడానికి, అలాగే ఆ బ్రాండ్ వస్తువులు తను వాడటం వలన తన గౌరవం పెరిగినట్లుగా కూడా అతను భావిస్తాడు. అందుకనే పేరు ప్రఖ్యాతులు గల సంస్థల యొక్క బ్రాండ్‌లు వినియోగించడం ద్వారా వినియోగదారులు తన గౌరవం పెరిగినట్లుగా భావిస్తారు. అలాగే బ్రాండింగ్ చేయబడిన వస్తువులు ఇక్కడ గమనించండి. ఏ వస్తువులకి బ్రాండింగ్ ఇస్తామో
తద్వారా అవి వినియోగదారులకు ఒక చట్టపరమైన రక్షణ కల్పిస్తాయి. ఇదిగో నేను ఒక బ్రాండెడ్ వస్తువు కొనుక్కున్నాను. ఇది పలానా సోనీ కంపెనీదనో, పలానా గోద్రేజ్ కంపెనీ అనో, ఇలాంటి ఒక బ్రాండెడ్ కంపెనీ వస్తువు కొనుగోలు చేశాను అని అతను ఆటోమేటిక్‌గా ఏంటి బ్రాండెడ్ వస్తువు అక్కడ ఉండడం వలన అతనికి ఒక చట్టపరమైన రక్షణ వస్తుంది. ఎందుకంటే బ్రాండ్ అంటేనే విశ్వాసానికి మారుపేరు అంటాము. అటువంటిది అందులో కూడా ఏదైనా లోపాలు ఒకవేళ ఎప్పుడైనా వస్తే అనుకోకుండా, ఆ లోపాల నుంచి మనం చట్టం ద్వారా రక్షణ అంటే వినియోగదారుల చట్టం ఉంది మనకి. కాబట్టి ఈ చట్టం ద్వారా రక్షణ కలిగించుకోవడానికి కూడా బ్రాండింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని బ్రాండెడ్ వస్తువులనేవి మనకి రేపొద్దుట చట్టపరమైనటువంటి మనం చర్యలు తీసుకోవడం ద్వారా కూడా మనకి ఆహ్, అంటే నమ్మకాన్ని అంటే మనకేంటంటే ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా వస్తువుల యొక్క బ్రాండ్‌లు, అలాగే ఉత్పత్తిదారులకు కంటికి కనిపించిన ఆస్తి. మరైతే వస్తువులు బ్రాండు అది అతనికి ఎక్కడ లేనటువంటి డిమాండ్‌ని తీసుకొచ్చేటటువంటి ఒక రకమైన గుర్తు కాబట్టి, ఆ బ్రాండ్‌లు ఉత్పత్తిదారుల పరంగా చూసినప్పుడు వాడికి కంటికి కనిపించినటువంటి ఆస్తి అని మనం చెప్పొచ్చు. అంటే ఈ రకమైనటువంటి ఆస్తి సంస్థలు ఉన్నా లేకపోయినా శాశ్వతంగా బ్రాండ్ పేరంటూ మార్కెట్‌లో ఉంటుంది కాబట్టి బ్రాండ్ అనేది ఒక ఉత్పత్తిదారుడికి కంటికి కనిపించిన ఆస్తి ఇన్విజిబుల్ గూడ్స్‌గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ సంస్థ ఉన్నా లేకపోయినా ఆ బ్రాండ్ మార్కెట్‌లో అలాగే కొనసాగుతూ ఇగో ఇప్పుడు కొన్ని సంస్థలు లేవు. కానీ మనం కొన్ని బ్రాండ్ పేర్లు చెప్పి ఒకప్పుడు ఈ బ్రాండ్ ఉండేది. టీవీల్లో బీపీఎల్ అని పేరు అనుకుంటుంటాం. అలాగే ఓనిడా అంటే ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఒక డైనోరా, సైనోరా ఇలా రకరకాల టీవీలు అప్పట్లో థామ్సన్ టీవీ అని ఇవన్నీ బ్రాండ్స్. ఆ పేరు చెప్పగానే ఒక టీవీ మనం చిన్నప్పుడు వాడినటువంటి గుర్తొచ్చేవి. ఇప్పుడు వేరు వేరు పేర్లతో వస్తున్నాయి. కాబట్టి బ్రాండ్ అనేది శాశ్వతంగా మనకి గుర్తుండిపోయేటటువంటి ఒక అంశము. ఆ యొక్క సంస్థ ఇప్పుడు ఉన్నా లేకపోయినా చూడండి చిన్నప్పుడు మేము ఈ బ్రాండ్ వాడేవాళ్ళమి అని చెప్పుకుంటాం చూసారా అలా. అలాగే ఒక వస్తువు యొక్క బ్రాండు వినియోగదారుడికి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తుంది. ఇదిగో పలానా కంపెనీ వస్తు శ్రేణిని, పలానా కంపెనీ వస్తు మిశ్రమాన్ని మనం ఇది మాత్రం వాడదాము అని అతను ఫిక్స్ అయిపోతాడు. అది ఎందుకంటే అతనికి దానిపైన ఒక రకమైనటువంటి నమ్మకము, విశ్వాసాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇక అందులో లోపం ఉండదు. మనం వేలెత్తి చూపించడానికి కూడా అక్కడ అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి వస్తువులు అనేటటువంటి ఒక నమ్మకం వినియోగదారుడికి కలుగుతుంది. కాబట్టి ఉత్పత్తిదారుడు ఏం చేయొచ్చు? ఆ బ్రాండ్ ఉపయోగించి అనేక రకమైన వస్తువుల్ని, అనేక రకాల వస్తు మిశ్రమాన్ని మార్కెట్‌లోని విస్తరించుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఒకే బ్రాండ్ కింద అనేక రకాలు ఇప్పుడు చూడండి శాంసంగ్ అనేది ఒక బ్రాండ్. అలాగే ఆహ్, ఇక్కడ అంటే ఫోన్స్‌లో అలాగే అనేక రకమైన ఫోన్స్ కూడా చూడండి సామ్‌సంగ్ ఫోన్స్‌లోనే అనేక రకాల సిరీస్‌లుంటాయి. అలాగే వన్ ప్లస్ అనేటి ఒక సిరీస్ ఒక బ్రాండ్‌లోనే అనేక రకమైనటువంటి ఉంటాయి. అలాగే ఒక యాపిల్ అనే దాంట్లోనే వేరే రకాల అంటే ఫీచర్స్ ఉంటాయి. ఇలా అనేక రకాల వస్తు శ్రేణిని గాని, వస్తు మిశ్రమాన్ని గాని మనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రాండ్ వస్తువులు మధ్యవర్తులకు అమ్మకపు ప్రోత్సాహ కార్యక్రమాల్లో దోహదపడతాయి. అంటే బ్రాండ్ వస్తువులు మధ్యవర్తులకి అమ్మకాలకి సంబంధించిన ప్రోత్సాహక కార్యక్రమాలు కొన్ని చేపట్టినప్పుడు, ఇదిగో మేము ఈ ఈ వస్తువుల పైన ఇలాంటి బ్రాండ్ ఉన్నది కాబట్టి, ఈ బ్రాండ్‌కి మేము ఎక్కువగా అమ్మకాల ప్రోత్సాహకాలు అంటూ ఇవ్వట్లేదు ఎక్కువగా. ఎందుకంటే మీకు బ్రాండే మేము ఇస్తున్నటువంటి మీకు భరోసా. కాబట్టి ఈ బ్రాండ్‌ని మీరు మరిక దాన్నేమంటారంటే, అంటే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను రాయితీలో లేకపోతే డిస్కౌంట్లు ఇస్తేనే మీరు కొనుక్కుంటారేమో అవసరం లేదు. కాబట్టి ఈ బ్రాండే మీకొక ఆస్తిగా ఉంటుంది. దీన్ని నమ్మండి అన్నట్టుగా బ్రాండ్ మధ్యవర్తులకి అమ్మకు ప్రోత్సాహాల కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. ఇగో ఇది కొత్తగా ఏదైనా ఒక వస్తువు వచ్చింది. ఇగ ఈ బ్రాండ్‌కి సంబంధించింది ఇదే. దీనికైతే డిస్కౌంట్స్ ఉన్నాయి అని చెప్పడానికి, దీనికైతే రాయితీలు ఉన్నాయని చెప్పడానికి, ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పడానికి ఇలా అమ్మకాల ప్రోత్సాహ క క క అంటే అమ్మకపు ప్రోత్సాహ కార్యక్రమాలు కూడా దోహదపడతా ఉంటాయి. అలాగే మార్కెట్‌లను పరిరక్షించుటకు ఈ బ్రాండ్ పేర్లు సహాయపడతాయి. ఏడవ పాయింట్ చూడండి ప్రయోజనాల్లో మార్కెట్. ఒక మార్కెట్‌లో టాప్ బ్రాండ్స్ ఏవున్నాయో అవి ఎప్పటికాలం నిలిచిపోయి ఉంటాయి కాబట్టి, ఆ మార్కెట్‌ని ఆయా రకాల వస్తువులకు ఎప్పుడు కూడా నిరంతరం మార్కెట్ ఉండేటట్లు చూసుకోగలుగుతాయి. అంటే మార్కెట్‌లో పలానా బ్రాండు, పలానా వస్తువు అని వినియోగదారుడికి తెలిసిపోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి మార్కెట్‌లను పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది. సో, పేర్లు మార్కెట్‌లో
ఇంక మీకు ఇంకేది కూడా రెండో దాని గురించి ఆలోచించని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మార్కెట్ అనేది ఈ విధంగా పరిరక్షించబడుతుంది. తరువాత విడిభాగాలు. విడిభాగాలు కొనుగోలు చేయాలన్నా, ఒకవేళ అదే వస్తువుని తిరిగి కొనుగోలు చేయాలన్నా ఈ బ్రాండ్ పేర్లు వినియోగదారులకు సహాయపడతాయి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఒక బ్రాండెడ్ వస్తువు మన ఇంట్లో ఉంది, దాంట్లో ఏదో ఒక పార్ట్ మాత్రమే పోయింది, ఒక విడిభాగం. వెంటనే మనం పలానా కంపెనీ, పలానా గుర్తున్నది, పలానా బ్రాండెడ్ అది ఈ సిరీస్‌లో ఉన్నది. దానికి పలానా ఐటెమ్ చెడిపోయింది అని ఇలా మార్కెట్‌కి వెళ్లి అడగగానే అవి చాలా ఎక్కువగా దొరుకుతాయి కూడా. అంతేకాకుండా మనం దాని పేరుతో సహా అడగడం వల్ల అతను ఈజీగా తీసి ఆ విడిభాగాన్ని ఇవ్వగలుగుతాడు. లేదు, ఇదే వస్తువు మళ్ళీ మనం కొనుగోలు చేయాలనుకున్నా మార్కెట్‌లో వెంటనే ఆ బ్రాండ్ పేరు చెప్పగానే ఆ బ్రాండ్‌లో వచ్చిన చాలా సీరీస్‌లను మనకు చూపించడం జరుగుతుంది. మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అంటే బ్రాండ్ ఏంటంటే ఒక పార్ట్‌గా కొనడానికి గాని, యాస్ ఎ హోల్‌గా కొనడానికి గాని వినియోగదారుడికి సహాయపడడానికి అతను ఏదైనా ఒక 100 వస్తువుల్లో ఒక వస్తువుగా ఎంచుకోవడానికి కూడా ఈ గుర్తు సహాయపడుతుంది. అందుకనే మనం చాలా గుర్తులను గుర్తుపెట్టుకుంటాము. ఒక పేరుతో సహా లేదా ఏదైనా ఒక రకమైనటువంటి డిజైన్‌తో సహా వాటిని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 8 రకాల నెక్స్ట్ 9 బ్రాండ్‌పై మార్కెట్‌లో ఏర్పడిన విశ్వాసము వలన వస్తువుల ధరలు పెంచినా డిమాండ్ తగినంతగా తగ్గదు. ఎప్పుడైతే బ్రాండు కొనుగోలు చేసే వినియోగదారులు పెరిగారో, ఆ వినియోగదారులకి నమ్మకమైనటువంటి నాణ్యతైనటువంటి వస్తువుని ఇస్తున్నారు కాబట్టి, ఒక రూపాయి అటుగా ఇటుగైనా వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వరు. అందువల్ల మార్కెట్‌లో ఆ విశ్వాసం ఉండడం వలన వస్తువుల్లో చిన్న ధర ఒక రూ. 5 వరకు పెంచినా పెద్ద ప్రాబ్లమ్‌గా వినియోగదారుడు ఫీల్ అవ్వడు. డిమాండ్ కూడా మనకు పెద్దగా తగ్గిపోదనమాట. ఒక రూ. 5లో ఎందుకులే మళ్ళీ పనికిరాని వస్తువు కొనుక్కోవటము, బ్రాండెడ్ వస్తువే కొనుక్కుందాం. రూ. 5 పెట్టి మనకి చెత్త వస్తువు రూ. 5 తక్కువగా వస్తుందని ఇంకొక వస్తువుని కొనుగోలు చేసినా, మనకి నాణ్యత లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఆళ్ళు భావిస్తారు వినియోగదారులు. కాబట్టి పెద్దగా విశ్వాసాన్ని కోల్పోని వినియోగదారులు ఏం చేస్తారు? అది ధర పెంచిన డిమాండ్ తగ్గకుండా చూసుకుంటారు. ఇవి బ్రాండింగ్ అనేది ఉండటం వలన మార్కెట్‌లో అటు వినియోగదారుడికి కానివ్వండి, ఇటు ఉత్పత్తిదారుడికి కానివ్వండి, కలిగే ప్రయోజనాల్ని మనం ఇలా 9 రకాలుగా చెప్పుకోవచ్చు. సో, ఈ మార్కెట్‌లో బ్రాండ్ అనేది ఏమిటన్నది డిస్కస్ చేశాము. అది ఏ విధంగా ప్రయోజనాలను ఇస్తుంది, దాని యొక్క నిర్వచనాన్ని ఇప్పుడు చూసాము. ఆల్రెడీ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ ఇచ్చింది చూసుకున్నాము. ఇప్పుడు బ్రాండింగ్ యొక్క లక్ష్యాలు. ఈ క్రింది కారణాలను ఒకసారి వెళ్ళే ముందర ఇంకెవరైనా రైటర్ అవి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దాం. రైట్. బ్రాండింగ్ యొక్క లక్ష్యాలు. ఇక్కడ ఏంటి, ఏ లక్ష్యంతో బ్రాండింగ్‌నికి ఒక వస్తువుకి ఇవ్వడం జరుగుతుంది? ఆ బ్రాండింగ్ లేకపోతే ఆ వస్తువుని మార్కెట్‌లో ప్రవేశపెట్టలేమా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. అయితే కొన్ని కారణాల వలన బ్రాండింగ్ అనేది వస్తువుకి తప్పనిసరి. ఆ బ్రాండ్ తోటే మనం మార్కెట్‌లోకి పోటీగా వెళ్ళగలుగుతాం కూడా. మార్కెట్‌లోకి మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలన్నా, వినియోగదారులో చిరకాలం గుర్తుండిపోవాలన్నా తప్పనిసరిగా బ్రాండింగ్ అనే గుర్తు మాత్రం ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొన్ని కారణాలను పరిశీలిస్తే లక్ష్యాలుగా పెరుగుతున్న పోటీ. మార్కెట్‌లో మనలాంటి వస్తువుని తయారు చేసి మన వస్తువుకి పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు, వాళ్ళకంటే మనం బెటర్ అయిన పొజిషన్‌లో ఉన్నప్పుడు, మనం బ్రాండ్‌కి మనం మనం ఉపయోగించే పేరు మార్కెట్‌లో మనకి ఆ రకమైనటువంటి పోటీ నుంచి మనకి రక్షిస్తుంది. సో, మన వస్తువే మనకు మార్కెట్‌లో అంటే మన వస్తువుకి పెట్టుకున్న గుర్తే మార్కెట్‌లో మనకి ఒక రకమైనటువంటి పోటీని కలుగజేస్తుంది. అలాగే పెరుగుతున్న వ్యాపార ప్రకటనల సంఖ్య లేదా ప్రాముఖ్యము. వ్యాపార ప్రకటనలు మనలాంటి వస్తువుకి అనేక రకాలుగా పెరుగుతూ ఉంటాయి. మరి వ్యాపార ప్రకటనల్లో కూడా మనం ఈ రకమైనటువంటి బ్రాండ్ ఉండటం వలన అది వినియోగదారులు పదే పదే చూడటం వలన ఆటోమేటిక్‌గా వినియోగదారుడి యొక్క మైండ్‌లో అది గుర్తుకుండిపోతుంది. వెంటనే మనకి బ్రాండింగ్ అనేది మనకి ఆ వస్తువుని అంటే ఒక 100 వస్తువులున్న అందులో తప్పనిసరిగా ఆ వ్యక్తి గుర్తుపెట్టుకొని, ఇదిగో ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో చూసాను, ఆ రకమైన వస్తువే ఇవ్వండి అని అడిగి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మార్కెటింగ్‌లో పెరుగుతున్న బ్రాండింగ్ ప్రాధాన్యత. ఇప్పుడు బ్రాండింగ్‌కి ఒక రకమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది. ఎంత చక్కగా తక్కువ పేర్లతో ఎక్కువగా అర్థమయ్యేటట్లుగా, బాగా గుర్తుండిపోయినట్లుగా, మంచి రంగుతో ఇలా ఆహ్, మార్కెటింగ్‌లో బ్రాండింగ్‌కి
ప్రాధాన్యత అనేది పెరిగింది. సో, మార్కెటింగ్‌లో పెరుగుతున్న బ్రాండింగ్ యొక్క ప్రాధాన్యత. అలాగే వినియోగదారులలో బ్రాండెడ్ వస్తువుల పట్ల పెరుగుతున్న అలవాట్లు. ఇప్పుడు చూడండి, ఒక రూ. 5 దగ్గర వేరియేషను లేదా ఒక రూ. 10 దగ్గర వేరియేషను పెద్దగా పట్టించుకోవట్లేదు వినియోగదారుడు కూడా. అందులో బ్రాండెడ్ ఐటెమ్‌నే కొనుగోలు చేయడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. తద్వారా బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసి వాడటం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు చూడండి, బట్టల దగ్గర నుంచి మన ఇంట్లో వాడేవి కానివ్వండి, అన్ని మెజారిటీ ఫోన్ కానివ్వండి, మెజారిటీ బ్రాండెడ్ ఐటెమ్సే అందరి దగ్గర ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో, వినియోగదారుల్లో ఆ బ్రాండ్ పట్ల అవగాహన పెరిగి దాన్ని అలవాటు కింద మార్చుకుంటున్నారనమాట. సో, అది కూడా గొప్పగా చెప్పుకునే ఒక అంశమే కావచ్చు. కాకపోతే అతనేం ఆలోచిస్తాడంటే, మనం వాడేదేదో ఒక సంవత్సరం మహా అయితే ఒక ఫోన్ వాడతామనుకుంటే, లేదా 2 సంవత్సరాలు వాడతామనుకుంటే, అంత మాత్రాన మనం మంచి ఫోనే కొనుక్కుంటే, ఏ రకమైన తలనొప్పి ఉండకుండా చక్కగా ఆ ఫోన్ తోటి మనం ఆహ్, మంచిగా ఉండొచ్చు కదా! ఏ తలనొప్పి ఉండకుండా అని అనుకునే అవకాశం ఉంటుంది. ఇది బ్రాండెడ్ వస్తువుల పట్ల పెరుగుతున్న అలవాట్లు. ఇక బ్రాండింగ్ లక్ష్యాలు మనం ఇందాక అనుకున్నట్లుగా. సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక్కోసారి 5 మార్కులకు బ్రాండింగ్ అని అడిగినప్పుడు గానీ, ఈ బ్రాండింగ్ లక్ష్యాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్రాండింగ్ పెట్టడం వలన ఏ లక్ష్యం మనం సాధించాలనుకుంటున్నాం అంటే, కొనుగోలు, అమ్మకాలలో వస్తువులను గుర్తించడానికి తగిన సహాయాన్ని ఈ బ్రాండింగ్ అందిస్తుంది. అంటే ఏంటి? మన వస్తువుని వినియోగదారుడు కొనాలి అన్నా, వినియోగదారుడికి మన వస్తువుని మార్కెట్‌లో అమ్మడానికి ప్రవేశపెట్టాలన్నా, అది ఈజీగా గుర్తుపెట్టడానికి తగిన సహాయము ఈ బ్రాండ్ చేస్తుంది. సో, బ్రాండ్ అనేది కొనుగోలు అమ్మకాల దగ్గర ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఒక వస్తువు. కొనుగోలు చేసినప్పుడు ఆ వినియోగదారుడికి గుర్తుపెట్టడానికి కానివ్వండి, అమ్మేటప్పుడు మన బ్రాండ్ పెట్టుకొని అమ్ముకోవడానికి కానివ్వండి, ఇది తగిన సహాయాన్ని అందిస్తుంది. అలా అందించటమే బ్రాండింగ్ యొక్క ముఖ్యమైన లక్షణము లేదా మొదటి లక్షణం అని కూడా చెప్పొచ్చు. సో, గుర్తించాలి. 100 వస్తువుల మధ్య మన బ్రాండ్‌ని గుర్తించుకోవటము ఈ యొక్క గుర్తు యొక్క లక్ష్యంగా చెప్పుకుంటాము. అలాగే పోటీదారుల నుంచి లేదా పోటీదారుల వస్తువుల నుంచి వస్తు విభేదీకరణ చూపించడానికి కూడా బ్రాండ్ ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం 4, 5 రకాల వస్తువులు ఉన్నప్పుడు డెఫినిట్‌గా అక్కడ విభేదిస్తుంది. అంటే ఆ రకమైన కంపెనీ కాకుండా ఈ రకమైన కంపెనీ మన కంపెనీ వస్తువు అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఎవరికైనా ఒకరికి మనం దీనిని ఆ ఇతర వస్తువులతో పోల్చి చెప్పడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే విభేదీకరణ చూపటానికి ఏంటి దానికి దీనికి తేడాలున్నాయి? ఏంటి భేదాత్మకం ఉంది? అని ఇక్కడ ఇగో నా వస్తువయితే నేను బ్రాండెడ్ వస్తువు కొంటున్నాను. ఈ బ్రాండెడ్ వస్తువు ఇది ఉంటుంది. దాంట్లో మీకు కనబడిన అది ఎక్కువ కాలం పనిచేయదు. పాడయ్యే అవకాశం ఉంటుంది. అని ఇక్కడ బ్రాండింగ్ ఏం చేస్తుందంటే, ఇతర వస్తువుల నుంచి మన వస్తువుని వేరు చేసి, దానికున్న ప్రాధాన్యతని ఇతరులకి కనిపించే విధంగా, ఇతరులకి చెప్పే విధంగా చేస్తుంది. అది బ్రాండ్ యొక్క గొప్పతనం. సో, బ్రాండు అలాంటి ఒక అవకాశాన్ని మనకు కలుగజేస్తుంది. ఆ తరువాత మార్కెట్‌పై నియంత్రణ సాధించడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే బ్రాండ్ ప్రజలకు అలవాటు పడుతుందో, సో, ప్రజలు బ్రాండింగ్‌కి అలవాటు పడి మన బ్రాండ్‌ని కొనుగోలు చేస్తూ ఉన్నారో, ఆటోమేటిక్‌గా మనకి మార్కెట్‌లో ఎక్కువ శాతం వాటా మన యొక్క వస్తువుకి ఉంటుంది. తద్వారా మార్కెట్ పైన నియంత్రణ సాధించడానికి మనం ప్రయత్నించే అవకాశం కలుగుతుంది. సో, ఈ విధంగా మార్కెట్‌లో ఆహ్, మన బ్రాండ్ ఉండే వస్తువు ఎక్కువ భాగము లేదా ఎక్కువ వాటాని అది ఆక్రమించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మార్కెట్‌ని మనం నియంత్రించేందుకు ఎప్పుడైతే మన వస్తువులకే బాగా టాప్ సెల్లింగ్ ఉన్నాయో, సో, ఇమ్మీడియేట్‌గా మనం మార్కెట్‌ని మనం కొద్ది కొద్దిగా శాసించవచ్చు మిగతా వస్తువుల మీద. అందుకే నియంత్రణ అనేది ఇక్కడ చెప్పారు. ఇక 4 బ్రాండెడ్ వస్తువులకు వినియోగదారులు ఎంపిక చేసుకునేలా సృష్టించటము. చూడండి, బ్రాండ్ అనగానే మనం కొన్ని రకాల బ్రాండ్స్ చూడగానే ఆకట్టుకుంటాయి. సో, వినియోగదారుడు 10 వస్తువుల్లో ఏదిరా ఎంచుకుంటావు, ఏదిరా నీకు కావాలి అన్నప్పుడు బ్రాండెడ్ ఎక్కడో మన మైండ్‌లో కనబడుతుంది. ఒక అడ్వర్టైజ్‌మెంట్‌లో చూడటమో, ఎక్కడైనా ఒక పోస్టర్‌లో చూడటమో, లేదు ఇంతకుముందు కొని ఉన్నాము. వెంటనే అదిగో ఇంకో మారు మాట్లాడకుండా అదిగో ఆ బ్రాండ్ వస్తువే కావాలి అని ఆ ఎంపిక చేసుకోవడానికి మనకొక అవకాశాన్ని బ్రాండ్ కలుగజేస్తుంది. అదే లక్ష్యము. సో, బ్రాండ్ ఉండటం వలన మనం ఎంపిక ఈజీ అవుతుంది. వినియోగదారుడే పదే 10 సార్లు ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పరుస్తుంది. ఇది. అలాగే 5 బ్రాండెడ్ వస్తువుల కన్నా ప్రత్యామ్నాయాలు లేవని పేరు ప్రతిష్టలు సృష్టించడం. మీరు నా వస్తువు మార్కెట్‌లో రిలీజ్ చేస్తే ఈ బ్రాండ్‌తో రిలీజ్ చేయటం వలన ఈ బ్రాండు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. నువ్వు కొనవలసిందే ఈ బ్రాండే అని నువ్వు ఏదైనా కొందామనుకుంటే ఈ బ్రాండే కొను. దీనికి ప్రత్యామ్నాయం ఇంకేదీ లేదు
దగ్గరికి రాదు కూడా ఇంకే వస్తువు అని మనం గొప్పగా చెప్పుకునేందుకు కూడా బ్రాండ్ ఉపయోగపడుతుంది. అందుకని ఒక్కోసారి చూడండి, మనకు ఎవరో ఉత్పత్తిదారుడు ఎవరో తెలీదు. కానీ వినియోగదారుడు ఏం చేస్తాడు? ఈ బ్రాండ్ తను ఓన్ చేసుకుంటాడు. ఇది నా వస్తువు అని ఓన్ చేసుకొని ఇతరులతో ఆడు వాగ్యుద్ధం కూడా చేస్తాడు. నా బ్రాండ్‌ని మించిన వస్తువు మార్కెట్‌లో నీకు ఇంకోటి కూడా కనబడదు. అంత నేను గ్యారంటీ ఇవ్వగలను అని ఉత్పత్తిదారుడి తరపున ఇతనే చెప్తాడు ఆ విషయాలు. ఎందుకంటే ఇతనికి బ్రాండ్ పైన అంత పట్టు ఉంటుంది. సో, అలాంటి పేరు ప్రతిష్టలు ఒక బ్రాండ్‌కి కలుగజేయడం కూడా బ్రాండ్ పెట్టడం యొక్క ఉద్దేశము. సో, బ్రాండెడ్ వస్తువులకి వేరుగా ప్రత్యామ్నాయాలు లేవు అనే పేరు రావాలి. అలా సృష్టించుకోవడానికి మన యొక్క లక్ష్యంగా చెప్పుకుంటాము. అందుకే బ్రాండ్ పెడతాము. ఇక బ్రాండ్‌ని నమోదు చేసుకోవడం ఎట్లాగా? బ్రాండ్ నమోదు చేసుకోవడము బ్రాండ్ పేపర్స్ మరియు ట్రేడ్ మార్కులు ప్రభుత్వం వద్ద నమోదు చేయడం జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టి చూడండి, మనం ప్రభుత్వం వారు ఏ గుర్తులకైతే నిషేధించారో, ఏ గుర్తులైతే పెట్టుకోకూడదని అంటారో, అటువంటి వాటిని మనం మన సంస్థకు బ్రాండ్‌గా పెట్టుకోకూడదు. అంతేకాకుండా కొన్ని బ్రాండ్ పేపర్లు నింపి మన సంస్థ యొక్క ట్రేడ్ మార్క్ ఏంటి, ఏ మార్క్‌తోటి మనం వ్యాపారం చేస్తాము, అలాంటివన్నీ కూడా ప్రభుత్వం వద్ద నమోదు చేయడం అనేది జరుగుతుంది. దీనివలన ఏమవుతుంది, మనం నమోదు చేసుకోవటం వలన మన కంపెనీ ఏ రకమైన గుర్తుతో మార్కెట్‌లోకి వెళ్ళిందో, అదే రకమైనటువంటి గుర్తుని ఇతర పోటీదారులు గానీ, ఇతర సంస్థలు గానీ మళ్ళీ తిరిగి పెట్టుకొని మనకొక పోటీ ఇవ్వడానికి అవకాశం ఉండదు. మార్కెట్‌లో ఉంటే మన ఏ బ్రాండ్ పెట్టామో ఆ రకమైన బ్రాండే మార్కెట్‌లో ఉండాలి. ఇంకొకరు కాపీ కొట్టడానికి గానీ, ఇంకొకరు అనుసరించడానికి గానీ అవకాశం ఉండదు. ఎందువలన మనం నమోదు చేసుకున్నాం ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం దగ్గర నమోదు చేసి మన ట్రేడ్ మార్క్ నమోదు చేశాము. మన బ్రాండ్‌ని నమోదు చేశాము. కాబట్టి దీన్ని ఇతర పోటీదారులు ఎవరు కూడా మనకి అంతేకాకుండా రిజిస్టర్ ఏం చేస్తారు? ఇతర పోటీదారులు ఒకవేళ తెలియకుండా కూడా మనలాంటి పేరే, మనలాంటి బ్రాండే పెట్టుకుంటే ఆల్రెడీ ఇగో బాబు ఈ వస్తువుకి మార్కెట్‌లో ఉంది ఆల్రెడీ ఈ రకమైన వస్తువే, ఈ రకమైన బ్రాండ్ ఉంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఇదే రకమైనటువంటి బ్రాండ్‌ని పెట్టుకోవడానికి వీల్లేదు అని వాళ్ళు నిర్ద్వంద్వంగా చెప్పేసి ఆ యొక్క పోటీదారుని వేరేది ఎంచుకోమని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక మంచి బ్రాండ్ ఆ పేరు ఎన్నో లక్షణాలను కలిగి ఉంటుంది. మనకు తెలీదు. ఒక గుర్తు ఎన్నో మన గుర్తులను తీసుకొని వస్తుంది. ఎన్నో రకాల లక్షణాలను కలుగజేస్తుంది. ఒక గుర్తుని చూడగానే మనం చెప్పొచ్చు, శభాష్! ఈ గుర్తుకి ఎన్నో లక్షణాలు ఉన్నాయని మనం విశ్వసించొచ్చు, నమ్మకాన్ని పెట్టుకోవచ్చు. మనకి కళ్ళు మూసుకొని వస్తువుని వాడొచ్చు. ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే తక్కువ ఆహ్, అంటే చౌకగా వస్తుంది. అలాగే నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఇలా అనేక రకాలైన ఒక వరుసగా మనం కంటత పెట్టినట్లు ఆ గుర్తుని చూడగానే చెప్పవచ్చు. ఇవన్నీ ఎన్నో లక్షణాలు ఆ బ్రాండ్‌లోనే ఉంటాయి. ఆ బ్రాండ్ పేరులోనే ఉంటాయన్నమాట. అయితే అన్ని లక్షణాలు అన్ని వస్తువులకు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షణాలు అది కూడా మనం గమనిస్తాం. ఎందువలన మనం ఒక గుర్తుని చూడగానే ఇన్ని లక్షణాల పేర్లు చెప్పామే, ఇంకో గుర్తుకి అలా చెప్పము. ఎందుకంటే దీంతో పోల్చేటప్పుడు ఆ గుర్తుకి లేదా ఆ గుర్తు గల వస్తువుకి ఆ రకమైన లక్షణాలు ఉండవు. కాబట్టి అన్ని లక్షణాలు అన్ని వస్తువులకు ఉండవు. కాబట్టి ఏ బ్రాండ్‌కైతే అన్ని లక్షణాలు కలిగి ఉంటుందో ఆ బ్రాండ్‌కి బాగా రిలయబిలిటీ, విశ్వసనీయత అనేది మార్కెట్‌లో వినియోగదారుల దగ్గర ఉంటుంది. అలాగే బ్రాండ్ పేరు మనం పిలవటానికి, అలాగే గుర్తుపెట్టుకోవడానికి తేలికగా ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్రాండ్ అనేది ఈజీగా పిలవటానికి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా తేలిగ్గా ఉండటం అనేది అవసరము. ఇక్కడ కొన్ని పేర్లు అలా క్లుప్తంగా, తేలిగ్గా ఉండే పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గా ఉండే పేర్లు టైటాన్ ఫస్ట్. టైటాన్ అనగానే చాలు టైటాన్, టిఐటిఐఎన్ టైటాన్. మనకి ఆ పేరు చిన్న పేరు, ఆ పేరులోనే మహా అయితే ఎన్ని 5 అక్షరాలున్నాయి. వెంటనే టైటాన్ అనగానే వెంటనే అందరికి టైటాన్ వాచెస్ గుర్తొచ్చేస్తాయి. అలాగే 7:00 బ్లేడ్లు. 7:00 అనగానే వెంటనే ఆ మార్నింగ్ 7:00కి ప్రతి ఒక్కరికి కూడా గెడ్డం గీసుకునేందుకు మగవారికి ఒక బ్లేడు, ఒక రేజర్ ఇటువంటివి కావాల్సి ఉంటుంది. సేఫ్టీ బ్లేడ్ కావచ్చు, సేఫ్టీ రేజర్స్ కావచ్చు. ఇలా వీటిని కూడా 7:00 అని పేరు చూడండి ఎంత అంటే 7:00కి ఆ టైంలో అందరూ కూడా కాలకృత్యాలు తీర్చుకొని గెడ్డం అది గీయటం కూడా జరుగుతుంది కాబట్టి 7:00 అని అది ఈజీగా టైంని బట్టి అక్కడ పెట్టుకోవడం జరిగింది.
ఇంకా 7 ఇది యాక్చువల్ గోద్రేజ్ వాళ్ళది. ఇది కంపెనీ గోద్రేజ్‌ది 7 అనగానే మనకది జిల్లెట్ కూడా ఉంది. జిల్లెట్ 7 జిల్లెట్. ఇక్కడ 7 బ్లేడ్ చూడండి. అలాగే కోల్‌గేట్ టూత్ పేస్ట్. అలాగే చార్మినార్ సిగరెట్లు. ఇప్పుడు ఉన్నాయో లేవో గానీ, చార్మినార్ పేరుతో ఒకప్పుడు అఫ్‌కోర్స్ ఇప్పటికి వస్తూ ఉండొచ్చు. చార్మినార్ పేరుతో ఒకప్పుడు సిగరెట్స్ చాలా టాప్ బ్రాండ్ అనమాట హైదరాబాదు. అది హైదరాబాద్‌లో ఉత్పత్తి జరిగేది. అక్కడ అందుకనే చార్మినార్ పేరు పెట్టుకున్నారు. ఆ పేరు చూడగానే మనకి వెంటనే ఇవి చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ పైన ఉండడం అనేది సిగరెట్‌లకి మారు పేరుగా చార్మినార్. చార్మినార్ ఒకటివ్వండి అనేవాడు. అంటే ఇక్కడేంటి చార్మినార్ అంటే అక్కడ సిగరెట్ ఒకటివ్వండి గానీ, సిగరెట్ ఒక ప్యాకెట్ ఇవ్వండి అని అనట్లేదు. చార్మినార్ ఒకటివ్వండి అనగానే అవతల వాడికి అర్థమైపోయేది. అంటే ఆ బ్రాండ్ యొక్క విలువనమాట. అలాగా మనకి ఇక్కడ చూడండి 4 చూపిస్తున్నాను. టైటాన్ ఇది వాచెస్. టైటాన్ అనగానే ఇంక వాచ్ అని పేరు మనకు గుర్తొచ్చేస్తుంది. అలాగే 7 అనగానే ఇక్కడ బ్లేడ్. 7 ఒకటి ఇవ్వండి అనగానే బ్లేడ్ తీసుకొస్తాడు. అది. అలాగే కోల్‌గేట్. కోల్‌గేట్ చూడండి నవ్వుడు. ఇక్కడ ఈ ఈ ఈ గుర్తేంటి స్మైల్‌కి చిహ్నము. కోల్‌గేట్ ఇలా స్మైల్ ఎందుకుంది? దంతం. అంటే మన యొక్క దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఈ పేస్ట్ వాడతాము. సో, కోల్‌గేట్ వాడడం వల్ల మన దంతాలు శుభ్రంగా ఉండి, నవ్వు చాలా సౌకర్యవంతంగా నవ్వొచ్చు. అసలే మనకి ఏ రకమైనటువంటి తెల్లగా మిలమిలలాడే తెలుపుతో దంతాలుంటాయని చెప్పడం గూడా. సో, కోల్‌గేట్ ఒకటివ్వండి అనగానే అది టూత్ పేస్టా అని చెప్పవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా కోల్‌గేట్ టూత్ పేస్ట్ తీసేసి వాళ్ళు ఇవ్వగలుగుతారు. అలాగే చార్మినార్. ఇక్కడ చూడండి 'ద వజీర్ సుల్తాన్' అనేవాళ్ళు వీళ్ళది టొబాకో కో లిమిటెడ్ అని హైదరాబాద్‌లో ఆ సంస్థ ఉంది. వారు తయారు చేసేవారు. ఇలా చార్మినార్ అని ఒక పేరుండి అప్పట్లో ఈ రకంగా ఆ యొక్క సిగరెట్ ప్యాక్ వచ్చుండేది. చార్మినార్ ఇవ్వండి అనగానే ఒక ప్యాక్ ఇవ్వండి చార్మినార్ అనగానే ఇక మారు మాట్లాడుకుంటే బాబు నీకు బ్లేడ్ కావాలా? లేకపోతే వాచ్ కావాలా? అని అడగరు. సిగరెట్ ప్యాకే తీసుకొచ్చి ఇచ్చేవారు. అంత పేరు ఆ చార్మినార్‌కుండేది. ఇలా మనం పేరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కానివ్వండి, తేలికగా అర్థం చేసుకోవడం కానివ్వండి, ఇవి మనకి ఉపకరిస్తాయి. సో, అందుకనే మనం ఇక్కడ ఈ యొక్క 4 అంశాలను ఇక్కడ గమనించాము. ఇక తరువాత బ్రాండ్ పేరు. బ్రాండ్ పేరు వస్తువు యొక్క ప్రయోజనాలను లేదా లక్షణాలను సూచించాలి. ఇప్పుడే చెప్పాను. ఒక వస్తువుకి బ్రాండు ఆ పేరు ఏంటంటే దానికి ఉండే లక్షణాలను కూడా మనకు చూపించేస్తుంది. అది ఏ ప్రయోజనానికి వాడతామో అనేది కూడా చెప్పేస్తుంది. అలా కొన్ని రకాలైనటువంటి వస్తువుల్లోకి బ్రాండ్ అనేది ఉపయోగపడాలి. సో, చాలా మందిలో బ్రాండ్ పేరే ఆయా ఇలాగ ఒక్కసారి మన మైండ్‌లో తలుచుకోగానే ఆ బ్రాండ్ పేరుని ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తుంది? ఈ బ్రాండ్ ఇగో దీనికోసము ఆహ్, కావాలని చెప్పి ఇక్కడ ఓకే. ఎవరెవరొచ్చారు? అంటే బ్రాండ్ పేరు మన యొక్క వస్తువుకి ప్రయోజనాన్ని, కొన్ని లక్షణాల్ని అది ద్విగుణీకృతం చేస్తుంది అని చెప్పవచ్చును. ఇక్కడ ఉదాహరణకి గోద్రేజ్ రిఫ్రిజిరేటర్లు, అలాగే హెచ్ఎంటీ టూల్స్, అలాగే రిన్ డిటర్జెంట్. రిన్ అంటే చాలు అవతల వాడు ఉతుక్కునే సబ్బు ఈజీగా ఇచ్చేస్తాడు. సో, రిన్ అనే పేరులోనే ఒక ప్రయోజనం ఉంది ఆ వస్తువుకి. ఉతుక్కోవడానికి ఇది వాషింగ్ డిటర్జెంట్ అని ఒక రకమైనటువంటి మనకి అలాగే నవతాల్. ఇది గోద్రేజ్ వారిది నవతాల్ అని. నవతాల్ పేరులోనే తాళం కప్ప అనే పేరుని అలా. అలాగే ప్రామిస్ టూత్ పేస్ట్. ప్రామిస్ అనేది టూత్ పేస్ట్‌కే ఉందని చాలామందికి కూడా తెలుసు. ఇక లిమ్కా. లిమ్కా అనగానే మనకి ఇమ్మీడియేట్‌గా ఒక బాటిల్ అందులో తెల్లగా ఉండే ఒక ద్రావణం మనకి గుర్తుకొస్తుంది. అంటే లిమ్కా అనేది మన చాలా గ్రామాల్లో అజీర్తికి గాని ఏదైనా తిన్నది అరక్కపోవడం ఇలాంటి టైంలో అదొక చిన్న ఆహ్, ఒక మెడిసిన్ లాగే వేసుకుంటూ ఉంటారు. అది లిమ్కా తాగుతూ ఉంటారు. లిమ్కా తాగు నీకు గ్యాస్ ట్రబుల్ అలాంటివున్నా పోతదనో, లేకపోతే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఒక అంటే దాని ప్రయోజనం ఏంటి? అంటే లిమ్కా అనేది మనకి దాహం తీర్చడం కాదు. ఒకవేళ కడుపులో ఏదైనా కాస్త అది అనీజీగా ఉంటే దాన్ని తొలగించేందుకు కూడా ఉపయోగపడే ఒక ఒక రకమైనటువంటి లక్షణంతో కలిగి ఉంటుందనమాట. అందుకే లిమ్కా అంటారు. లిమ్కా అనేది ఇది ఏది కలుగ చేస్తుంది తర్వాత విషయం. కానీ ప్రజల్లో ఒక భావన ఏమిటంటే లిమ్కా అంటే జీర్ణానికి సహకరిస్తుంది. అజీర్తి ఏదైనా పోనీ త్రేనుపులు తెప్పిస్తుంది అని ఒక ఫీలింగ్‌తో ఉంటారనమాట. ఇలా గోద్రేజ్ అనగానే మనకి రిఫ్రిజిరేటర్ అని, గోద్రేజ్ బీరువాలని అసలు రిఫ్రిజిరేటర్ కంటే ఇంకాను గోద్రేజ్ అనగానే బీరువాలు. గోద్రేజ్ బీరువాలు అనేది ఇంకాను. అలాగే రిఫ్రిజిరేటర్స్ ఇలా కొన్ని రకాల వస్తువులకు ఆ పేరే ఆటోమేటిక్‌గా మనకి చేస్తుంది. ఇక్కడ చూడండి కొన్ని వస్తువుల్ని మీకు ఇక్కడ చూపించడం జరిగింది. గోద్రేజ్ రిఫ్రిజిరేటర్స్. అంటే మన్నికకు మనకి ఇది మారు పేరుగా ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. అలాగే హెచ్ఎంటీ.
హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ అని హెచ్ఎంటి చూడగానే వాచెస్ అవి ఉంటాయి ఇందులో మనకి, వాటిని కూడా. అలాగే రిన్. రిన్ అని చెప్పగానే ఆటోమేటిక్గా ఇది దేనికి రిన్ అంటే ఏమిటి, దేనికి వాషింగ్ పౌడరు, వాషింగ్ డిటర్జెంట్, ఉతుక్కునే సబ్బు, ఇవన్నీ అర్థం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ చూడండి నవతాల్, ఇది గోద్రెజ్ వాళ్ళది. నవతాల్ అంటే ఇక తిరగలేదు, ఎటువంటి తాళం, ఈ తాళం వేసామంటే ఏ దొంగైనా సరే అది కోసేసి అది అంటే తలుపుని పడగొట్టుకుని వెళ్ళాలి తప్ప తాళాన్ని అయితే తెరవలేడని ఒక నమ్మకం అనమాట. అంటే నమ్మకానికి అంత పెట్టింది పేరు నవతాల్ తాళాలు కూడా. సో ఇవన్నీ మనకి వస్తు ప్రయోజనాన్ని, వస్తు లక్షణాన్ని చెప్తున్నాయి. ఆ పేరు, ఆ బ్రాండు అదనమాట. సో ఇక్కడ గోద్రెజ్, ఇక్కడ హెచ్ఎంటి, ఇక్కడ రెన్ను, ఇక్కడ నవతాల్, ఇవన్నీ వస్తు యొక్క లక్షణాన్ని మనకి చూడగానే చెప్పేస్తే ఒక పదం అనమాట అది. నవతాల్ అనగానే కానివ్వండి, రిన్ అనగానే కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాము. ఇక్కడ ప్రామిస్. ప్రామిస్ చూడండి ఇక్కడ ఇందాక ప్రామిస్ అంటే టూత్ పేస్ట్. ఇది కూడా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేది. ప్రామిస్ అనేసరికి మనకి చాలా చక్కగా మీ యొక్క దంతధావనం చేస్తుందని, మీ దంతాలు మెరిసేటట్లు చేస్తుందని, మీ దంతాలకు రక్షణ కలిగజేస్తుందని, మీరు 10 మందిలో హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చని, ఇవన్నీ ప్రామిస్ చేస్తుందనమాట ఇక్కడ. అక్కడ చూడండి ప్రామిస్ అనే దానిపైన ఒక మెరుపు కనబడుతుంది ఆ యొక్క బ్రాండ్‌లో. ఆ బ్రాండ్ పైన ఆ మెరుపు అంటే అలాంటి ఒక, మీరు మా యొక్క టూత్ పేస్ట్‌తో మీరు మీ పళ్ళను శుభ్రం చేసుకుంటే మీకు ఈ రకమైన మెరుపుని ఇవ్వటం మా గ్యారంటీ అనేది ప్రామిస్ చేస్తుందనమాట ఇక్కడ. అది. అలాగే ఇక్కడ లిమ్కా, ఇక్కడ చూడండి లిమ్కా. ఆ రకమైనటు ఆ సీసా చూడగానే అందులో ఉన్నటువంటి ద్రావణం యొక్క తెల్ల రంగు చూడగానే లిమ్కా అనేది మనకి ఇగో మనకి చక్కగా ఏదైనా జీర్ణం కాకపోతే చాలామంది లిమ్కాని ప్రిఫర్ చేస్తారనమాట. ఆ లిమ్కా బుడ్డ ఒకటి తీసుకురండి, అది తాగించండి అని ఇప్పటికి చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా అంటూ ఉంటారు. అంటే లిమ్కా అనేది ఒక మారు పేరు అనమాట. ఈ అజీర్తికి ఏదైనా వస్తే దాన్ని వాడొచ్చు అనేది ఒక మెడిసిన్‌లా. ఇక నెక్స్ట్, బ్రాండ్ పేర్లు ప్రత్యేకంగా ఉండి దృష్టిని ఆకర్షించేలా ఉండాలి. ఎప్పుడు కూడా బ్రాండ్‌కి మనం పేరు ఇచ్చామంటే ఆ పేరు ఏ విధంగా ఉండాలి, ప్రత్యేకమంగా ఉండాలి. మన దృష్టిని ఆకర్షించేటట్లు ఉండాలి. అంతేకాకుండా ఈ పేర్లు తగిన ఆసక్తి కలిగి గుర్తుంచుకోవడానికి తేలికగా ఉండాలి. పెద్ద పేర్లు ఉండకూడదు. చిన్నగా పొడిగా ఉండి ఈజీగా మనకు నోటికి వచ్చేటట్లుగా, అలాగే అది ఇప్పుడు గుర్తుంచుకునేటట్టుగా, అలాగే మనకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా, ఆసక్తి కలిగించేటట్లుగా, మన దృష్టిని ఆకర్షించేటట్లుగా, ఇవన్నీ కూడా ఒక బ్రాండ్ పేరుకి ఉంటే ఆటోమేటిక్‌గా బ్రాండ్ అనేది మార్కెట్‌లో చాలా విజయవంతం అవుతుంది అని చెప్పవచ్చును. అంతేకాకుండా ఒక పేరులో గాని, ఆ బ్రాండ్‌లో గాని, ఆ బ్రాండ్‌కి ఇచ్చిన రంగులో కానీ మందకొడి అంటే డల్‌నెస్ ఉండకూడదు. అలాగే మరియు ఊహాజనితం కాని పేర్లు కూడా ఇవి వినియోగదారులపై ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండవు. అంటే ఊహించుకోవడానికి అవకాశం ఉండదు. కొన్ని పేర్లు ఇప్పటికి కూడా మనం ఎన్ని సార్లు అనుకున్నా అది ఏ వస్తువు గుర్తురాదు. ఎవరైనా మనకి పలానా పేరు చెప్తే ఎందుకనంటే ఆ పేరు ఆ వస్తువుతో రిజిస్టర్ అవ్వదు మన మైండ్‌లో. మనం ఊహించుకుందామన్నా అది ఊహాజనితానికి అందదు. ఈ విధంగా కొన్ని పేర్లు మందకొడిగా ఉంటాయి. మరి ఊహాజనితంగా ఉండవు. ఏంటి ఊహాజనితము? నువ్వు పేరు చెప్పగానే నిద్రలో కూడా ఇది పలానా వస్తువుదిరా ఈ బ్రాండు అని మనం చెప్పగలిగేటట్లుంటే మనం ఊహించగలుగుతామనమాట. అలాంటి ఎటువంటి ప్రభావాన్ని వినియోగదారుల పైన చూపించని కొన్ని పేర్లు కూడా ఉంటాయి. అలాగే పేరు చట్టం క్రింద అంటే ఒక యాక్ట్ ఉంది. నేమ్ యాక్ట్. ఆ పేరు చట్టం క్రింద నమోదు చేసి రక్షించబడే అవకాశం కూడా ఉండాలి. ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువుకి ఒక బ్రాండ్ పెట్టుకుంటే ఆ బ్రాండ్ ఈ యొక్క చట్టం కింద నమోదు చేసి రక్షణ కల్పించేందుకు అవకాశం ఉండాలి. ఈ పేరు మరి ఏ ఇతర బ్రాండ్‌తో దగ్గర సంబంధం కలిగి ఉండకూడదు. అంటే ఒక పేరు మనం పెట్టింది కావచ్చు, మనలాంటి పేరు ఇంకొకటి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇది రక్షిస్తుందనమాట. అంటే దగ్గరగా ఈ యొక్క పేరు ఇంకో బ్రాండ్‌తో దగ్గర సంబంధం కలిగి ఉండకూడదు. అలాగే ఈ పేరుతో మనం వ్యాపార ప్రకటనల ద్వారా ఈజీగా ప్రోత్సహించడానికి తేలిగ్గా ఉండాలి. అంటే ఒక బ్రాండ్‌కి పెట్టిన పేరు మనం అవతల వ్యక్తికి మనం వ్యాపార ప్రకటన ద్వారా చూపించాలనుకున్నప్పుడు అది చాలా తేలికగా చూడండి. మనం ఇప్పటికి కూడా కొన్ని పాటలు నిర్మా 5 అక్షరాలు NIRMA నిర్మా అది ఉందో, ఇంకా అలా వస్తుందో. కానీ ఎప్పుడో వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక పాట ద్వారా మనకి అది అలా గుర్తుపెట్టింది అడ్వర్టైజ్‌మెంట్‌లో. వెంటనే నిర్మా అనగానే ఒక చిన్న పిల్లలా తిరుగుతూ ఒక బొమ్మలా మారటం. ఇది వాషింగ్ పౌడర్‌ని గుర్తు చేస్తుంది. అంటే ఆ అమ్మాయి నిర్మా అనే పదం చెప్పగానే వాషింగ్ పౌడర్ నిర్మా అనే ఒక మాట మనకు గుర్తు రావడము. ఇమ్మీడియేట్‌గా ఒక పాప ఇలా తిరుగుతున్నట్లుగా
గుర్తు రావడము, ఒక బార్ గుర్తు రావడము, అందులో బట్టలు ఉతకడము, అలా అన్నీ మనకి యాజ్ ఇట్ ఈస్‌గా గుర్తొచ్చేస్తుంటాయి. అంటే వ్యాపార ప్రకటనలో ఒక పదము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఉండాలి. అంతేకాకుండా చూడగానే ఆకర్షించేటట్లుగా ఒక అవకాశం ఆ బ్రాండ్‌కి ఉండాలి. ఇటువంటి బ్రాండ్‌లను మనం ప్రోత్సహించవాలంటే ఎక్కువ ప్రయత్నాలు అవసరపడతాయి. అంటే మొదట్లో కొత్తగా ఇలాంటి ఏదైనా ఒక బ్రాండ్ ఇస్తే అది మార్కెట్‌లోకి వదిలి వినియోగదారుడికి అది గుర్తుపెట్టుకోవడానికి మనకి ఎక్కువ ప్రయత్నాలు అవసరపడతాయి. ఇక బ్రాండ్ పేరు మరియు ట్రేడ్ మార్కు మార్కెట్‌లో కొనుగోలుదారులకు మరియు వస్తువులకు తగిన విధంగా ఉండవలెను. ఇక్కడ బ్రాండ్ పేరు మనం ఇచ్చాము. అది మన ట్రేడ్ మార్క్ కూడా కావచ్చు. ట్రేడ్ మార్క్ వేరుగా ఉండి బ్రాండ్ వస్తువుకు వేరుగా కూడా ఉండొచ్చు. ఇవన్నీ మార్కెట్‌లో కొనుగోలుదారులకి, అలాగే మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఆ వస్తువులకు తగిన విధంగా గుర్తింపు పొందేటట్లుగా చూడాలి. సో, అవి. అలాగే కొన్ని రకాల వస్తువులు మహిళా వినియోగదారులు, మహిళా బ్రాండ్ పేర్లు, పురుషులు, మగవారి పేర్లకు సంబంధించిన బ్రాండ్ పేర్లకు ఆకర్షితులవుతారు. కొన్ని వస్తువులు చూడగానే ఇది మహిళలు వాడే రకమైనటువంటి బ్రాండు. ఇది పురుషులు వాడేటటువంటి వస్తువు. ఇవి ఇలా మనకి గుర్తుపెట్టి ఇప్పుడు చూడండి హార్లిక్స్, ఉమన్ హార్లిక్స్ అనే పేరుతో వస్తుంది. అలాగే జూనియర్ హార్లిక్స్ అనే పేరుతో వస్తుంది. అంటే హార్లిక్స్ అనగానే ఇది మనకి శక్తిని ఇవ్వడానికి పాలలో కలిపి తాగేది, పాలలో వేడి నీటిలో గాని కలిపి తాగేది అని ఒక గుర్తొస్తుంది మనకి. అందులో మళ్ళీ ఈ జూనియర్ హార్లిక్స్ అనగానే జూనియర్స్ అంటే ఇక బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకు, బిలో 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అనే ఒక భావన. అలాగే ఉమన్ హార్లిక్స్ అనేది కూడా మార్కెట్‌లో ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. ఉమన్ అనే పేరు చూడంగానే ఇది ఆడవారికి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల హార్మోన్స్‌ని డెవలప్ చేయటానికి ఆడవారికి ఈ రకమైనగా అలాగే కొంత శక్తిని ఇవ్వటానికి, ఇలా ప్రోటీన్స్‌ని ఇవ్వటానికి ఇలా రకరకాలుగా మహిళా వినియోగదారులకి మహిళా బ్రాండ్ పేర్లు, పురుషులకు మగవారి పేర్లు ఇలా వారికి కొన్ని రకాల మరొక చిన్న పేరుని యాడ్ చేయడం ద్వారా అది పలానా ఒకరికి, ఇది పలానా ఒకరికి అని దాన్ని ఈజీగా వారు మాత్రమే ఆ రకంగా ఇవి సెంట్ బాటిల్స్ వాటిలో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే డియోడ్రెంట్స్ చూడండి పురుషులకు డియోడ్రెంట్ ఒకలాగా ఉంటుంది. స్త్రీలకు డియోడ్రెంట్ ఒకలాగా ఉంటుందని ఇక్కడ ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తునే మనం ఈజీగా చెప్పి ఇది ఆడవారికి, ఇది మగవారికి అని వేరు చేసి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే షాంపూల్లో కూడా చూడండి కొన్ని రకాల షాంపూలు ఆడవారి యొక్క ఎక్కువగా ఉన్నటువంటి కేశాలకు శుభ్రం చేయడానికి కొన్ని రకాల వస్తువులున్నాయి. ఇక్కడ నేను మీకు 2 రకాల ఉదాహరణల్ని ఇక్కడ బొమ్మలతో చూపిస్తున్నాను చూడండి. 'ప్యారిస్ ఈవెనింగ్' అనే ఒక పెర్ఫ్యూమ్ అది మరి ఎంతమందికి తెలుసు మనలో. కానీ 'ప్యారిస్ ఈవెనింగ్' అంటే ఈవ్ అనే పదంలోంచి వచ్చిందనమాట ఈవెనింగ్. ఈవ్ అంటే ఇక్కడ మహిళ అని గుర్తుపెట్టుకోండి. 'ప్యారిస్ ఈవెనింగ్' అనే పదం అంటే ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ యాక్చువల్ దాని పేరు. ఆ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ అనే ఒక ప్యారిస్‌లో ఉన్నటువంటి మనకి ఈఫిల్ టవర్‌ని అక్కడ మనకు చూపిస్తూ, ఈ రకమైనటువంటి ఒక సెంటు బాటిల్ వచ్చిందనమాట. ఇది ఎవరికి అంటే మహిళలకు ఉద్దేశించబడిన సెంటు బాటిల్ ఇది. పెర్ఫ్యూమ్ అనమాట. సో, 'ప్యారిస్ ఈవెనింగ్' లేదా 'ఈవెనింగ్ ఇన్ ప్యారిస్' అనే ఒక సెంటు లేదా ఒక పెర్ఫ్యూము మహిళలకు ఉద్దేశించి చేసింది కాబట్టి, మహిళలు మాత్రమే ఆ పెర్ఫ్యూమ్‌ని ఎక్కువగా వాడుతారు. అది ప్రత్యేకించి మహిళా బ్రాండ్ అని కూడా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ చూడండి 'ప్రిన్స్' అని పక్కనే ఒక బ్లేడ్. 'ప్రిన్స్' అనేది ఒక యువరాజు. సో, అంటే యువరాజులా నువ్వు తళతళలాడిపోవాలి ఉండాలంటే నీ గెడ్డం చాలా స్లిమ్‌గా ఉండాలంటే ఈ సిల్వర్ ఉన్నటువంటి స్టెయిన్‌లెస్ బ్లేడ్ వాడమని ద ఓన్లీ డైమండ్ ఎడ్జ్డ్ బ్లేడ్ అనే ఒక ఉప అంటే ఒక దాన్ని ట్యాగ్ అంటారు. ట్యాగ్ క్యాప్షన్ తోటి కూడా కొన్ని రకాల ఇవొస్తాయి. అంటే ఇక్కడ ప్రిన్స్ అని చూడగానే మనకు వెంటనే బ్లేడ్ గుర్తొస్తుంది. ఆ బ్లేడ్‌కి ఒక్కసారిగా ఒక చుట్టూ మెరుపు ఆ రకమైనటువంటి ఉంటాయి. ఇవి ఇక్కడ ఇవేంటంటే బ్రాండు మహిళలకు, పురుషులకు పురుషులైనటువంటి ఒక బ్రాండ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రాండ్ యొక్క పేరు వినగానే వాటి నాణ్యత సూచించే విధంగా ఉండి, అమ్మకందారుడు మరియు వ్యాపార ప్రకటనల పనితీరు మనకి మెరుగుపరిచేలా ఉండాలి. అది ఇక్కడ. అంటే బ్రాండ్ పేరు వింటేనే ఆటోమేటిక్‌గా నాణ్యత తెలిసిపోతుంది. టాప్ 1 ఇది. నంబర్ 1 బ్రాండు. అలాంటి బ్రాండ్ ఇంకా దానికి ఇంక ఏది దగ్గర లేదని చెప్పడానికి అవకాశం. అలాగే ఆ అమ్మకందారుడు ఎవడు? అమ్మకందారుడు ఇప్పటికి ఆ రకమైనటువంటి అలాగే ఆ బ్రాండ్ పేరు చెప్పగానే దానికొచ్చే వ్యాపార ప్రకటన ఏదో కూడా మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా నాణ్యతను సూచించేందుకు, ఆ అమ్మకందారుని సూచించేటట్లు, ఆ వ్యాపార ప్రకటన సూచించేటట్లు ఇవి ఉండటం అనేది చాలా కోల్‌గేట్. మనం కోల్‌గేట్ అన్న బ్రాండ్ పేరు చెప్పగానే వెంటనే ఇది నాణ్యత. టూత్ పేస్ట్‌కి సూపర్ ఇది వాడొచ్చు. వెంటనే దానికి సంబంధించిన ఒక అడ్వర్టైజ్‌మెంట్ గుర్తొచ్చేస్తది.
వెంటనే ఇది కోల్గేట్ పామోలివ్ అనే యజమాని గుర్తొచ్చేస్తాడు. ఈ విధంగా మనకి కోల్గేట్ టూత్‌పేస్ట్, అలాగే డిప్పీస్ అని స్క్వాష్. స్క్వాష్ అంటే మనం ఏదైనా నూడిల్స్‌లో వేసుకునేటప్పుడు గానీ, లేకపోతే ఏదైనా కొన్ని రకాల ఈ బన్స్ పైన వేసుకొని తినడానికి ఆటిలకి డిప్పీస్ అని ఒక స్క్వాష్ ఉన్నది. అలాగే ఎంఆర్ఎఫ్. ఎంఆర్ఎఫ్ అంటే దృఢానికి మారుపేరని మన మైండ్‌లో గుర్తుండిపోతుంది. అంటే దృఢమైనటువంటి అనేటటువంటి అంశంలో ఎంఆర్ఎఫ్ టైర్‌ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎంఆర్ఎఫ్ అంటే అది ఇక్కడ చెన్నైలో స్థాపించబడినటువంటి ఒక సంస్థ. అది టైర్స్‌ని మనకి బాగు చేస్తూ, అంటే టైర్స్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంది. సో, ఎంఆర్ఎఫ్ టైర్‌లంటే ఇక నువ్వు ఎలాంటి గతుకుల బండి అయినా, లేదా గతుకుల రోడ్ల పైనైనా తీసుకొని వెళ్ళి నువ్వు మార్కెట్‌లో వాడటానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మైసూర్ శాండిల్‌వుడ్ ఇక చెప్పనవసరం లేదు. మైసూర్ శాండిల్‌వుడ్ అంటే అది ఒక రకమైనటువంటి కర్ణాటక బేస్డ్ ఒక ప్రొడక్ట్. మైసూర్‌లో తయారవుతుంది. అందులో పౌడర్‌లు. మైసూర్ శాండిల్‌వుడ్ పౌడరు ఒక రకమైనటువంటి ఫ్రాగ్రెంట్ ఉంటుంది. ఆ రకమైన సువాసన మరి ఏ రకమైన పౌడర్‌కి ఉండదు. ఎవరైనా ఆ రకమైన పౌడర్ రాసుకొని వచ్చిన వెంటనే, "నువ్వు మైసూర్ శాండిల్ పౌడర్ వాడావా?" అని అడిగి ఇమ్మీడియేట్‌గా మనకు గుర్తుపట్టే రకమైన సువాసన కలిగి ఉండటము. అంటే ఇక్కడేంటి, మైసూర్ శాండిల్ సబ్బు వాడినా, ఆ రకమైన పౌడర్ వాడినా, బయట మనకి ఒక రకమైనటువంటి సువాసన వెదజల్లి దాని ద్వారానే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంతే కాకుండా అడ్వర్టైజ్‌మెంట్ అది ఎంతో పురాతనమైనటువంటి మైసూర్ శాండిల్‌వుడ్. కానీ ఆ బ్రాండ్ మనకి ఇమ్మీడియేట్‌గా అలా గుర్తుండిపోద్ది. అదో కోడిగుడ్డు సబ్బులాగా ఉండి చక్కగా ఆ రకమైనటువంటి అడ్వర్టైజ్‌మెంట్ కానివ్వండి, ఆ సబ్బు కానివ్వండి, ఇవన్నీ ఆ పేరు చెప్పగానే మనకు గుర్తుండిపోతుంటాయి. ఇక్కడ పౌడర్ గురించి చెప్పడం జరిగింది. ఇక తరువాత బ్రాండ్ పేర్లు ఏ విధంగా ఉండాలి? చేటభారతంలో బ్రాండ్ పేర్లుంటే వాటిని గుర్తుపెట్టుకోవడం గానీ, వాటిని ఎంచి మననం చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి బ్రాండ్ పేరు 7 లేదా 8 అక్షరాల లోపే ఉండాలి. అప్పుడే ఆ బ్రాండ్ ఈజీగా నోటికి దాన్ని పలకడానికి కూడా ఉండి, తేలికగా వినియోగదారుడు గుర్తుపెట్టుకునే అవకాశాన్ని కలుగజేస్తుంది. అందుకని 7 లేదా 8 అక్షరాల లోపు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, లిమ్కా, LIMCA లిమ్కా మనకి 5 అక్షరాల్లో. అలాగే కార్లు ఫియట్, FIAT అంటే ఫియట్ అంటే కారు గుర్తొస్తుంది. ఫియట్ కారు అలా గుండ్రంగా ఉంది అందులో. అలాగే లిరిల్ సబ్బు, LIRIL లిరిల్. అలాగే రిన్, RIN రిన్. అంటే ఇవి మ్యాక్సిమం చూడండి, బాగా పేరు ఉన్న బ్రాండ్స్ ఆ 7 లేదా 8 అంకెల లోపలే ఉంటాయి ఇవి మ్యాక్సిమం. ఆ విధంగా ఎందుకు అంటే చాలా ఈజీగా వినియోగదారుడు గుర్తుపెట్టుకోవడానికి అవకాశము ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక భారతదేశంలో ట్రేడ్ అండ్ మర్కంటైజ్ చట్టం అనేది ఒకటి ఉంది. భారతదేశంలో ట్రేడ్ అండ్ మర్కంటైజ్ చట్టము 1955లో చేయడం జరిగింది. ఆ చట్టములో సెక్షన్ 11 మరియు 12 క్రింద ఈ ట్రేడ్ మార్కులకు సంబంధించి, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు అక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్ యాక్ట్ అది. ట్రేడ్ మరియు మర్చంటైజ్ చట్టము 1955లో 58లో చేశారు. ఇందులో సెక్షన్ 12 మరియు 11లో ఈ క్రింది షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఎవరు పూర్తి చేస్తారో ఆ బ్రాండ్‌కే చట్టబద్ధత ఉంటుంది. ఎందుకని? ఈ ట్రేడ్ మరి మర్చండైజ్ చట్టము సెక్షన్ 1958 ప్రకారం నువ్వు నమోదు కాబడ్డావు కాబట్టి, దానిలో ఉన్నట్టుగానే నీ యొక్క బ్రాండ్ ఉంది కాబట్టి నీకు చట్టబద్ధత వస్తుంది. నీ బ్రాండ్‌ని ఒకవేళ ఎవరైనా కాపీ కొట్టినా నీకు వ్యాలిడిటీ ఉంటుంది. దాని మీద నువ్వు కోర్ట్‌కి వెళ్లి న్యాయం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ షరతులేంటంటే, బ్రాండ్‌లు ఎటువంటి అయోమయ స్థితికి దారి తీయకుండా, లేదా మోసపూరితం కానిదై ఉండాలి. బ్రాండ్ ఎప్పుడు కూడా వినియోగదారుని మోసం చేసేటట్లుగా బ్రాండ్ ఉండకూడదు. అలాగే ఒక బ్రాండ్ పేరు చూడగానే వినియోగదారుడు అయోమయం లేదా గందరగోళానికి గురయ్యేటట్టుగా ఉండకూడదు. కాబట్టి చాలా తేలికగా చూడగానే పోల్చుకునేటట్లు, వాళ్ళు ఈజీగా నోట్ చేసుకునేటట్లుగా ఉండాలి. అయోమయ స్థితికి దారి తీయకూడదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోసం చేసే ఉద్దేశంతో కూడా ఉండదు. కొన్ని నకిలీ చూడండి, మార్కెట్‌లో నకిలీ కొన్ని లిరిల్, అలాగే లైబాయ్, ఇలా రిన్ ప్రతీది మార్కెట్‌లో చిన్న చిన్న పేరు మార్చేసి మనకి, అందుకని మనం ఒరిజినల్ బ్రాండ్‌ని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఏది డూప్లికేటో మనం ఈజీగా అంచనా వేయవచ్చు. మనం ఒకసారి మార్కెట్‌లో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తోటి అనుకుంటాను, లేదా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తోటి మేము మార్కెట్ పరిశీలన నిమిత్తము అరకు సంతకు వెళ్ళినప్పుడు, అరకు సంతలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి వస్తువులను
మన పిల్లలు ఈజీగా గుర్తుపెట్టారు. సార్ ఇక్కడ చాలా నకిలీ వస్తువులు ఉన్నాయండి. రిన్‌కి ఆర్ఐఎన్ఎన్ ఉందండి. లిరిల్‌కి ఆర్ఐఎల్ఎల్ ఇదొకటి ఉందండి. ఇలా లైబోయ్ సబ్బుకి మరొక పేరుతోటి ఇలా ప్రతీది కూడా ఒక నకిలీ వస్తువనేది ఆ సంతల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజానీకానికి అంటే మోసపూరితంగా దాన్ని కొన్ని సంస్థలు చేస్తున్నాయి. అందుకని మనం ఒరిజినల్ పేరు ఏ విధంగా ఉంటుంది, ఒరిజినల్ యొక్క బ్రాండ్ గుర్తు ఏ విధంగా ఉంటుందో కూడా మనం గమనించి దానికి తగ్గట్టుగా మనం వస్తువుని కొనుగోలు చేయవలసి ఉంటుంది. అలాగే అమలులో ఉన్న ఏ చట్టానికి వ్యతిరేకం కాకూడదు. మన బ్రాండు అమల్లో ఉన్న ఏ చట్టానికి కూడా వ్యతిరేకం కాకుండా ఉండాలి. అలాగే వ్యతిరేకం అంటే ఇప్పుడు ఒక ట్రేడ్ అండ్ మర్చెంటైజ్ చట్టం చెప్పాము. మరొకటి గుర్తుల చట్టం ఉంటుంది. ఇలా మనం ఇచ్చినటువంటి బ్రాండు అమలులో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఈ గుర్తు ఉండకూడదు. ఆ చట్టంలో చెప్పిన విధంగానే గుర్తులు తన వస్తువుకి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఎటువంటి వివాదాలకు మరియు అశ్లీలమైన వ్యవహారాలకు దారి తీసే విధంగా మన బ్రాండ్ ఉండకూడదు. అంటే ఒక బ్రాండ్‌ని మనం మార్కెట్‌లో వదిలిపెడుతున్నాం అంటే, ఇంకొక వ్యక్తి మన మీద కేసు పెట్టేటట్లుగా, అది చూడగానే అసభ్యత కలిగే విధంగా, అశ్లీలంగా కానీ, ఈ రకమైనటువంటి వివాదాలకు తావిచ్చేటట్లుగా మన బ్రాండ్ ఉండకూడదు. కొంతమంది చూడండి బ్రాండ్‌లో కొంతమంది మహిళా పోస్టర్స్‌ని పెట్టడం జరుగుతుంది. అవి అభ్యంతరకరంగా ఉంటాయి. అశ్లీలంగా ఉంటాయి. అటువంటి వాటిని తొలగించటము. అవి ఏంటి నీ యొక్క పేరు చెడ్డ పేరుగా చెడ్డ బ్రాండ్‌గా నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా అవసరమైనప్పుడు ఆ బ్రాండ్‌ని దారి అంటే నా నా అంటే దాన్నేంటంటే వివాదాలకు గురి చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఏ సెక్షన్ పౌరులకైనా మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. అనేక సెక్షన్ల ద్వారా అనేక రకాల మతస్థులు ఉంటారు. మనం ఆ మతస్థుల యొక్క పౌరులు ఎవరున్నారో ఆ మతానికి వారి యొక్క మనోభావాలు ఉంటాయి. ఒక వస్తువు యొక్క బ్రాండ్ ద్వారా మరొక వారి యొక్క మనోభావాలను మనం ఇక్కడ దెబ్బతీసేటట్లుగా ఉంచకూడదు. ఒకసారి చూడండి 786 అనే నంబరు మనకిక్కడ మన ముస్లిం మతస్థులకు భారతదేశంలో పవిత్రమైనటువంటి నంబర్‌గా వారుంటారు. మరి ఆ 786 అనే నంబర్ పెట్టుకొని అలాగే చంద్రుడు అంటే నెలవంక మాదిరిగా ఉన్న చంద్రుడి పైన ఒక రకమైనటువంటి స్టార్ ఉంటున్నటువంటి కొన్ని పోస్టర్స్ కూడా ఒక మతపరమైనట్టు అవి అలాంటివి కొన్ని రకాల వస్తువులకి ఇవ్వడం ద్వారా వారి యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్లుగా ఉండకూడదు. అలాగే చూడండి కొన్ని వస్తువులకి హిందూ దేవతల యొక్క పేర్లు గానివ్వండి, రకమైనటువంటి వస్తువులు పిక్చర్స్ కానివ్వండి పెడతారు. అవి కూడా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్లుగా ఉండకూడదు. అంటే ఏదైనా ఒక వస్తువుకి మనం ఒక బ్రాండ్ ఇచ్చామంటే ఆ గుర్తు ఆ రకమైనటువంటి అంటే మతపరమైనటువంటి వాటికి దారి తీయకూడదు. అలాగే మతపరమైన మనోభావాలను దెబ్బతీసేటట్లుగా కూడా ఉండకూడదని చెప్పవచ్చును. సో, అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఏ ట్రేడ్ మార్క్‌కు దగ్గరగా కూడా ఇది ఉండకూడదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ అంటే మనం పెడుతున్నటువంటి ఒక బ్రాండు ఆల్రెడీ మార్కెట్‌లో ఆ రకమైనటువంటి ట్రేడ్ మార్క్‌కి దగ్గరగా ఉంటే దాన్ని మనం వాడకూడదు. ఈ విధంగా మనకి మార్కెట్‌లో వస్తువు. అలాగే మంచి బ్రాండ్ యొక్క ఆవశ్యకత. మంచి బ్రాండ్ యొక్క ఆవశ్యకత గమనిస్తే ఇక్కడ సరే ఎవరు రాలేదు. ఒక బ్రాండ్‌కి ఏ రకమైనటువంటివి ఉండాలి అనేది చూస్తే తేలికగా పిలవగలిగేటట్లు గుర్తుండిపోయేటట్లు ఉండాలి. అంటే బ్రాండ్ పేరు నోరు తిరగని పదాలతో ఉంటే దాన్ని ఎవరు గుర్తుపెట్టుకోలేరు. తేలిగ్గా ఉండి గుర్తుండేలా ఉండాలి. సోనీ, హెచ్ఎంవి, నైక్, అకాయ్. ఇక్కడ చూడండి సోనీ అనే పేరు, హెచ్ఎంవి అనే పేరు. మీకు గుర్తుందో లేదో కానీ హెచ్ఎంవి అంటే హిజ్ మాస్టర్స్ వాయిస్ అని అప్పట్లో పూర్వం క్యాసెట్లు వస్తూ ఉండేవి. దాని ద్వారా పాటలు హెచ్ఎంవి వారి క్యాసెట్లు. మనకు పాత దేవదాసు సినిమాలు వాటిల్లో కూడా చూసినప్పుడు హెచ్ఎంవి వారి రికార్డులే దొరుకుతాయి. అలాగే మనకి నైక్ చూడండి నైక్ అని ఎన్ఐకేఈ నైక్, అకాయ్ ఇవి టీవీలు. ఇలా మనకి సోనీ, హెచ్ఎంవి, నైక్, అకాయ్ ఇవి కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి బ్రాండ్ పేరు తక్కువగా ఉండాలి, మధురంగా ఉండాలి. వినియోగదారుల కళ్ళు, చెవులు, మెదడుకు మనం అప్పీల్ చేయగలిగితే తక్కువ మాటలతోటి మధురంగా ఉండాలి. ఎవరికైనా టాటా చెప్తే ఆ టాటా అని మనం అనగానే అవతల వాడు బిర్లా అంటాడు. అంటే సరదాగా టాటాని అవతల వ్యక్తి బిర్లా అనంటే అర్థం ఏంటి? టాటా ప్రొడక్ట్ ఇక్కడ గుర్తొచ్చింది నీకు. అలాగే బాటా. నీకు టాటా, నీ చెప్పులకు బాటా. అంటే ఇలాగ చూడండి ఇలా కొన్ని పదాలు మనకేంటి బాటాని ఇక్కడ
మనం చెప్పలకు వాడతామనే పదం. సింపుల్‌గా టాటా అనగానే టాటా కంపెనీ గుర్తు రావడము, బాటా అనగానే ఇలా మనం వినియోగదారి కళ్ళు, చెవులు, మెదడులకు ఈజీగా అన్నీ గుర్తొచ్చేటట్లుగా ఈ పేర్లుండాలి. అలాగే బీసీఎం అంటే ఈ డీసీఎం. ఇక్కడ చూడండి, ఇదిగో బాటా. ఈ పక్కన ఉన్నది కుడి చేతి ఎడమ చేతి పక్క టాటా ఉంది. ఇక్కడ బాటా ఉంది. సో, ఈ పేర్లు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటాయి. అలాగే డీసీఎం, బీసీఎం. ఇవొక అమెరికన్ కంపెనీ బీసీఎం. అలాగే డీసీఎం. ఇదొక బ్రాండ్ బిహైండ్ యువర్ బ్రాండ్. సో, ఇలా మనకి ఈజీగా గుర్తుపెట్టేలాగా ఉండాలి. తరువాత వస్తువు యొక్క లక్షణాలను తెలియజేసేదిగా ఉండాలి. కొన్ని బ్రాండ్స్ మనకి వస్తువు దేనికి ఉపయోగపడుతుందో ఆ లక్షణాన్ని తెలియజేస్తుంది. అంటే వస్తువుల విధులు, ప్రయోజనాలు, ప్రత్యేక లక్షణాలు తెలిసేటట్లు ఉండాలి. ఓల్డ్ స్పైస్, అలాగే సర్ఫ్, అలాగే గుడ్ నైట్, అలాగే రిన్. గుడ్ నైట్ అనగానే దోమల మందని రాత్రిపూట ఉపయోగిస్తారని. రిన్ అనగానే సబ్బులదని ఇది బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగిస్తారని. అలాగే సర్ఫ్, అలాగే ఓల్డ్ స్పైస్ అంటే ఒక షేవింగ్ క్రీము, షేవింగ్ ఆఫ్టర్ షేవింగ్ లోషన్, అలాగే కొన్ని సెంట్ బాటిల్స్‌ని మనకు ఓల్డ్ స్పైస్ గుర్తు చేస్తుంది. అలాగే సర్ఫ్ ఇది బట్టలు ఉతుక్కునే ఒక పౌడర్ అని. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఓల్డ్ స్పైస్. ఓల్డ్ స్పైస్ పేరుతోటి ఆఫ్టర్ షేవింగ్ లోషన్స్, షేవింగ్ క్రీములు, అలాగే మంచి పెర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. అలాగే సర్ఫ్ ఎక్సెల్ అనగానే ఇంకా ఈజీగా మెరుపు, అది మన బట్టలు ఉతుక్కునేదని తెలుస్తుంది. ఆ తర్వాత గోద్రేజ్ గుడ్ నైట్ అది మన దోమలకి అది చంపి మనకి మంచి నిద్ర కలిగిస్తుందని ఒక రకమైనటువంటి. అక్కడ నైట్ అంటే ఇక్కడ యోధుడు, మంచి యోధుడు అని అర్థం అనమాట. అంటే దోమలను పారదోలే యోధుడు అని. కానీ ఇంకొక అర్థంలో చెప్పుకుంటే నైట్ అంటే మనకి మంచి నిద్రని, మంచి రాత్రిని కలిగించేదని కూడా. అంటే మంచి నిద్రతో సుఖవంతమైన రాత్రిని ఇస్తుందని ఒక ఉద్దేశం కూడా. అలాగే రిన్, ఈ మెరుపు బట్టల మీద మీకు వస్తుందని రిన్ వాడడం వల్ల మీకు తెలియజేస్తుంది. తరువాత ఉత్పత్తిదారుడిని తెలియజేసేలా ఉండాలి. ఒక బ్రాండు ఆ ఉత్పత్తిదారుడు ఎవరో కూడా ఈజీగా తెలిసేటట్లుగా ఎస్కార్ట్స్. సో, ఒక రకమైన ఎస్కార్ట్ కంపెనీ, ఆ వస్తువుకి ఎస్కార్ట్ కంపెనీ అని ఇక్కడ ఉంటుంది. అలాగే కోల్గేట్ పలానా ఇన్ని రకాల సబ్బులకి, ఇన్ని రకాల టూత్ పేస్ట్‌లకు ఉపయోగపడుతుందని. అలాగే బ్రాండ్ పేరు స్వతంత్రంగా రూపొందించై ఉండాలి. అంటే మనకిచ్చిన బ్రాండ్ పేరు స్వతంత్రంగా ఉండాలి. ఇతరులు కాపీ కొట్టేటట్లుగా ఉండకూడదు. వస్తువుల బ్రాండ్ పేరు స్వతంత్రంగా రూపొందించిందై ఉండాలి. ఇతరులు కాపీ చేయటానికి కూడా వీలు లేకుండా ఉండాలి. ఫిలిప్స్, ఒనిడా, సోనీ, సన్సూయి ఇలాంటివన్నీ చూడండి. ఫిలిప్స్ ఇక్కడ మనకి ఈ రకమైన గుర్తుతో ఉంటుంది. పూర్వం ఎప్పుడో రేడియోలు ఉండేవి. తర్వాత టీవీలు వచ్చాయి. అలాగే ఇప్పుడు చాలా రకాలైనటువంటి మనకి ఫిలిప్స్ కంపెనీ ద్వారా వస్తున్నాయి. అలాగే ఒనిడా ఇప్పుడు ఓనర్స్ ప్రైడ్ అనే ఒక క్యాప్షన్ తోటి ఒనిడా వస్తుంది. పూర్వం చూడండి, ఒనిడా రాగానే ఒక డెవిల్ నెత్తిపైన కొమ్ములు పెట్టుకొని అంటే నైబర్స్, ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి అని. అంటే మనకి ఒనిడా టీవీ కానీ, ఒనిడా ఏదైనా వస్తువు కానీ ఉంటే ఆ ఉన్నవాడు చాలా గర్వపడతాడు, చాలా దర్పంగా ఉంటాడు. అది చూసి పక్కవాడు అసూయ పడతాడని ఒక క్యాప్షన్ తోటి వచ్చేవి. అలాగే సోనీ మేక్ బిలీవ్, అలాగే శాంసోయి ఈ జపాన్ మేడ్ ఫర్ ఇండియా అని ఇలా మనకి రావడం. తర్వాత ప్రోత్సాహానికి అనువుగా ఉండాలి. ప్రోత్సాహం అంటే వ్యాపార ప్రకటనకర్తలు, డిజైనర్లు బ్రాండ్లను వినియోగదారులను ఆకర్షించే విధంగా గ్రాఫిక్స్ రూపంలో ప్రోత్సాహానికి అనువుగా ఉండాలి. దీనికి మనం ఎయిర్ ఇండియా వారి మహారాజా గుర్తు, ఎయిర్ ఇండియా. సో, ఈ గుర్తు చూడగానే మీకు ఒక స్టార్, అంటే విమానంలో ప్రయాణం చేయడానికి ఎయిర్ ఇండియా వారు ఈ గుర్తు, మహారాజా గుర్తుని పెట్టారు. అలాగే ఎస్బీఐ వారి గుర్తు చూడగానే ఇలా ఉంటుంది. ఎస్బీఐ వారి గుర్తు. ఇవి మనకి ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశాన్ని కలుగజేస్తాయి. అలాగే చట్టరీత్యా రక్షణ కలిగి ఉండాలి మన బ్రాండ్‌కి. ఎంపిక చేయబడిన బ్రాండ్లు, ఆ పేర్లు ఎక్కువ కాలం ఉపయోగించేటట్లు ఉండాలి. 1958లో మన ట్రేడ్ అండ్ మర్చెంటైజ్ చట్టం ఉంది కదా! ఆ సెక్షన్ 11, 12లో కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. దాని ప్రకారము వాడాలి. ఇక్కడ చూడండి, యుఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ మనకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఈ రకమైన గుర్తుతో ఉంటుంది. అలాగే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రకమైనటువంటి పేర్లతో ఉంటుంది. అంటే ఈ పేర్లు ఎందుకు? ఇది ఒక ప్రపంచ సంస్థలకు సంబంధించినవి. ఈ పేర్లు మరెవరు మీరు వాడకూడదు అని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మన యొక్క బ్రాండ్స్‌ని తెలియజేస్తాయి. ఈ గుర్తుల్ని, ఈ యొక్క ఫైల్ నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఈ ఫైల్‌ని ఒకసారి జాగ్రత్తగా రాసుకొని
వాటి యొక్క ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. మన 10 మార్క్స్‌కి మార్కెటింగ్ యొక్క చాప్టర్‌లో ఎక్కువగా వస్తుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. సో, మనకి కాలాతీతం అయింది కాబట్టి మనం ఈ యొక్క ప్రెజెంటేషను ఇక్కడితో ఆపుతున్నాను. ఏదైనా డౌట్ ఉంటే అడగలరు. సో, అందరికి అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సైడ్ హెడ్డింగ్స్ ద్వారా మీరు చక్కగా రాయనూవచ్చు దీన్ని. సో, అలాగే మన మధ్యాహ్నం నెక్స్ట్ క్లాస్‌కి కూడా వచ్చేటట్లుగా చూసుకోండి. సో, ప్రెజెంటేషన్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ.